మాతృదేవో భవ. నా పేరు ఉమామహేశ్వర శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. మాది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా నాన్నగారు కూడా చీఫ్ ఇంజనీర్ చేశారు. నేను బీటెక్ బిట్స్ పిలానీలో చదువుకున్న తర్వాత అమెరికా వెళ్ళి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తూ కొంతకాలం క్రితం ఇండియాకి వచ్చాను. టాప్ 5 ఎంఎన్సీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కింద చేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ వచ్చి 9247851738. ఇవాళ మీకు ముఖ్యమైన విషయం తెలియజేయాల్సింది ఏంటంటే, తోటకూర జోసఫ్ అలియాస్ యూట్యూబర్ రావణ్ గారు ఈ మధ్య ఒక ప్రసంగంలో బ్రాహ్మణుల్ని, ప్రత్యేకించి అర్చకులని, పూజారుల్ని ద్వేషిస్తూ అనాగరికమైన భాషను వాడారు. అది మా మనసుని చాలా గాయపరిచింది, మా మనోభావాలను చాలా గాయపరిచాయి. జోసఫ్ గారు, మీకు పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే పొలిటికల్గా చూసుకోండి. మీ మతం గొప్పదైతే మీ మతాన్ని ప్రమోట్ చేసుకోండి. మీ మతాన్ని గురించి రాధా మనోహర్ లాంటి హిందువు ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఆయనతో చూసుకోండి. అంతేకాని మిమ్మల్ని ఎటువంటి మాట అనని, మిమ్మల్ని కించపరచని, ప్రత్యేకించి బ్రాహ్మణుల్లో అర్చకుల్ని, పూజారుల్ని ఎందుకండి మీరు అనాగరికమైన భాష వాడారు? అసలు బ్రాహ్మణులు అనేవాళ్ళు లేకపోతే, ఈ అర్చకులు, పురోహితులు అనేవారు లేకపోతే ప్రపంచం ఎలా మనుగడ కొనసాగిస్తుంది? ఎందుకంటే హిందువుల్లో ఏ కులంలో వారైనా పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఈ బ్రాహ్మలే కావాలి. బ్రాహ్మలు అంటే అందులో రకరకాలు ఉన్నాయండి. పూజారత్వం, గుళ్ళలో పూజారత్వం చేసేవాళ్ళని అర్చకులు అంటారు. ప్రైవేట్గా ఇళ్ళకు వచ్చి పూజలు చేసేవాళ్ళని పూజారులు అంటారు. మాలాంటి ఉద్యోగం చేసుకునే వాళ్ళని మామూలు బ్రాహ్మలు అంటారు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళని నియోగులు అంటారు. అసలు బ్రాహ్మణుల్లో ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి మీకు తెలుసా? అసలు బ్రాహ్మణులు ఎందుకు కెలికారు మీరు? మీకు అసలు రామాయణం గురించి, రాముడి గురించి, భారతం గురించి ఏం తెలుసు? నేను పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తల్లాగా చెప్పకపోయినా 18 ఏళ్ళు సంస్కృతాన్ని, వేదాన్ని అభ్యసించిన వాడిగా చెప్తున్నాను. మీకు ఛాలెంజ్ చేస్తాను, మీరు రండి ఎక్కడికన్నా, మీ బైబిల్లో మీకు ఎంత తెలుసో మాట్లాడతాను. నాకు మీరు సెలెక్ట్ చేసిందా, భగవద్గీత అయినా, రామాయణమైనా, భారతమైనా, భాగవతమైనా, నాకెంత తెలిసిందో మాట్లాడతాను. ఏ ఏ ఏ గ్రంథము కూడా పక్క మతాలను ద్వేషించమని, పక్క వాళ్ళని హింసించమని మాట్లాడదండి. మీలాంటి అనాగరికమైన మాటలు, అనాగరికమైన చర్యలు ప్రవర్తించమని ఏ దేవుడు చెప్పడు. నేను హిందువుగా పుట్టాను, బ్రాహ్మణంలో పుట్టాను, దానికి కావలసినటువంటి విద్యను అభ్యసించాను. ఉద్యోగం కోసం ఇంగ్లీష్ స్కూళ్ళలో చదివాను, కాన్వెంట్లో చదివాను, అంటే క్రైస్తవుల దగ్గర చదివాను, వాళ్ళ బైబిల్ కూడా చదివాను. ఉద్యోగరీత్యా నేను కొన్ని ముస్లిం కంట్రీస్లో చేరాను. నాకు హైదరాబాద్ ఎంపీ గారితో తిరిగే చాలామంది ముస్లింలు, పెద్ద తరహా ముస్లిం కానీ, చిన్న తరహా ముస్లిం కానీ ఎందరో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇవాళకి రంజాన్కి, వాటికి, అన్ని పండుగలకి మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం, వాళ్ళు మా ఇళ్ళకి వస్తారు. మీకు ప్రత్యేకించి క్రీస్తుకి సంబంధించింది దళిత క్రైస్తవులు అన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ లేదు అన్న కడుపులో ఉద్దేశంతో మీరు బ్రాహ్మణులు తిడుతున్నారు. బ్రాహ్మణులే మీరు రిజర్వేషన్ తొలగించలేదు కదా. మీకు అది ప్రాబ్లం ఉంటే పార్లమెంట్లో పోరాడండి, సభలు పెట్టుకోండి, మాకు రిజర్వేషన్ ఇవ్వమని అనకండి. అంతేగాని బ్రాహ్మణులు ఎందుకండి తిడతారు? ప్రతి వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. బ్రాహ్మణులు తిట్టడం, బ్రాహ్మణ ఆస్తులు కబ్జా చేయడం, బ్రాహ్మణుల్ని నీచంగా సినిమాల్లో పొట్రేట్ చేయడం, ఇది ఒక ఫ్యాషన్లా తయారైపోయింది. బ్రాహ్మణ ఆస్తులు తినకూడదని చాలా పురాణాల్లో చెప్పారు. మా ఆస్తిని పూనూరు గౌతమరెడ్డి అని వైసీపీ లీడరు కబ్జా చేసి 5 కోట్లు విలువ చేసే మా ముత్తాత గారు కొన్న స్థలాన్ని సత్యనారాయణపురం, విజయవాడలో అక్రమ నిర్మాణం కట్టి నా మీద 3 హత్యా ప్రయత్నాలు చేసి హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోవట్లేదు. దీనికి వైసీపీ వారిని నేను తిట్టట్లేదే, ఆ ఒక్క వ్యక్తితోనే నేను పోరాడుతున్నా. అలాగే మీకు వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఉంటే వ్యక్తులతో పోరాడండి. అంతేగాని బ్రాహ్మణుల్ని, అర్చకుల్ని తిట్టి హక్కు మీకు ఎవరిచ్చారు? మీకన్నా నీచమైన భాషను నేను వాడగలను సంస్కృతంలో, కానీ మా తల్లిదండ్రులకు శోభిస్తారు. నేను నా పెంపకం ఇలాంటిదాన్ని. అలాగే మీ తల్లిదండ్రులు బ్రతికుంటే వాళ్ళకి నమస్కారాలు చేసి చెప్తున్నా, అమ్మ మీ అబ్బాయిని సరైన దోవలో పెట్టుకోండి. లేదు వారు బతికి లేరనుకోండి, వారికి శోభించే విధంగా మీరు ప్రవర్తించకండి.
మీకు ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ని కరెక్ట్ లాంగ్వేజ్లో వాడండి. అనవసరమైన వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు ఇందులో? అనవసరమైనటువంటి ఎందుకు మాట్లాడతారు? హిందూ దేవుళ్ళు మీకేం తప్పు చేశారండి? మీ యేసుప్రభువు గురించి కానీ గుణదల మాత అమ్మ గురించి కానీ ఎప్పుడన్నా మేము ఏ బ్రాహ్మణన్నా మాట్లాడడం మీరు విన్నారా? ఒకవేళ ఎవరన్నా మాట్లాడుంటే రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు, ఆ వ్యక్తితో చూసుకోండి. కానీ హిందూది పరమత సహనం నేర్పింది హిందువులే. మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు తిట్టారు కాబట్టి అర్చకుల్ని పురోహితుల్ని హుండీల కోసం వెంపర్లాడేవాళ్ళు. సర్వే జన సుఖినో భవంతు అని పూజ అయిన తర్వాత దీవించేది ఒక్క బ్రాహ్మడే. మీకు ఆ విషయం తెలుసా? అసలు దీనికి అర్థం తెలుసా? అంటే లోకంలో సమస్త లోకాల్లో ఉన్న సమస్త జీవులు సుఖ సంతోషాలతో ఉండాలి అని దీవించేది బ్రాహ్మడు ఒక్కడే. మీ బైబిల్లో చెప్తారా? ఖురాన్లో చెప్తారా? చెప్పరు కదా. అంటే అంత పరమత సహనం, అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యవస్థ మాది. మా వ్యవస్థించడంలో మీకు వచ్చేది ఏంటి? మనుషులే కాదు, పురుగు పుట్ర చెట్లు చేమ అందరూ బాగుండాలి, అన్నీ బాగుండాలని. అందుకని మీరు బేషరతుగా మా మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పండి. మీకు ఏదైనా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇండివిజువల్గా సార్ట్ అవుట్ చేసుకోండి. లేదు మీరు పొలిటికల్గా పైకి రావాలనుకుంటే పొలిటికల్గా వర్కౌట్ చేసుకోండి. అంతేకాని బ్రాహ్మణులు తిట్టడం వలన పైకి వస్తారు అంటే అది అంతకన్నా ఆమోదయోగ్యం కాని వ్యవహారం ఇంకోటి ఉండదు. ఎందుకంటే బ్రాహ్మణులు తిట్టిన వాడు ఎవ్వడూ పైకి రాలేదు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా, మన పురాణాల్లోనే ఉన్నాయి. పరశురాముడు ఎవరండి తెలుసా మీకు? ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకసారి కొట్టండి గూగుల్. అందుకని నార్మల్గా బ్రాహ్మణులు గోవు కన్నా సాధు జంతువులు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వేదాలు, పూజలు, పునస్కారాలు, దేవుళ్ళు, అధిక మొత్తంలో వాళ్ళకి ఆదాయం కూడా అక్కర్లేదు, జీవనం గడిస్తే చాలు. లేదు పొలిటికల్గా ఏదో పవర్ కావాలని చూసుకోరు. వాళ్ళు కనుక డిసైడ్ అయితే ఆపే దమ్ము ధైర్యం ఈ ప్రపంచంలో ఏ నా కొడుక్కి ఉండదు. మీ భాషలోనే చెప్తున్నాను నేను, ఏ నా కొడుక్కి ఉండదు. నన్ను అందరూ క్షమించాలి. స్వాతంత్ర ఉద్యమంలో ధనాన్ని ఖర్చు పెట్టింది ఎవరండి? సంస్థానాలు ఖర్చు పెట్టింది ఎవరు? ఉద్యమంలో చొక్కాలు చింపుకొని స్వాతంత్ర ఉద్యమం కోసం జీవితాలని కుటుంబాలని నాశనం చేసుకుంది ఎవరు? మీకు తెలుసు కదా, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఎలా పనిచేశారో. నేను ఎక్కువ డిస్కషన్లోకి వెళ్ళదలుచుకోలేదు. మీకు ఛాలెంజ్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం అనే పదాలు ఎక్కువ వాడుతున్నారు కదా, పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. నాకు తెలిసిన భాషలోనే, నాకు తెలిసిన గ్రంథాల్లోనే, నాకు తెలిసిన ప్రపంచంలోనే. ఎందుకంటే నేను 14 దేశాలు తిరిగాను. క్రిస్టియన్స్ దగ్గరే ఉద్యోగం చేస్తున్నాను. ముస్లింల దగ్గర అరబ్ కంట్రీస్లో నేను పనిచేశాను. వాళ్ళు ఏ రోజు కూడా నా మొహానున్న బొట్టు గురించి ఆక్షేపణ చేయలే, మేము ఒంటి మీద వేసుకున్న రుద్రాక్షల గురించి ఆక్షేపణ చేయలే. మీకు తెలుసా ఆ విషయం? సరైన వ్యక్తి, ఆ ధర్మాన్ని పాటించే వ్యక్తి, పక్క ధర్మాలను పాటించే మతాలని పాటించే వ్యక్తుల్ని కించపరచడు, అవమానపరచడు. మీరు చెప్పే అంబేద్కర్ గారు భార్య ఒక హిందూ బ్రాహ్మణ అంటారు. మరి అది ఎంతవరకు నాకు నిజమో నాకు తెలియదు. ఆయనకి బ్రాహ్మణ ద్వేషం ఉంది అని చాలామంది అంటారు. అది కూడా ఎంతవరకు నాకు తెలియదు. అది ఇండివిజువల్. కానీ మీరేంటండి ఆ పేర్లు వాడేసుకుని మొత్తం మతాన్ని, కులాన్ని, అందులో ఉన్న వ్యక్తుల్ని, ఆ వృత్తులు చేసే వాళ్ళని తిడితే మీకు దమ్ము ధైర్యం ఉంది? ముస్లింలు తిట్టి చూడండి ఒకసారి. మీరు ఎక్కడున్నా వెతికి పట్టుకుని ముక్కలు కొడతారు. బ్రాహ్మణులు ఏంటంటే సాధువులు, సాధు జంతువులు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలా అని వాళ్ళని కెలక్కండి. కెలికితే ఎవడో తట్టుకోలేడు. అర్థమైందా? జోసఫ్ గారు, మీరు ఇప్పటికన్నా మంచిగా మాట్లాడి మీ యొక్క క్యారెక్టర్ని మార్చుకుని మీ తల్లిదండ్రులను గౌరవించే విధంగా, ఏ తల్లిదండ్రులు బిడ్డరా ఇతను అనుకునే విధంగా మీరు మారాలని కోరుకుంటున్నాను. నా ఫోన్ నెంబర్ కావాలంటే 9247851738. ఉంటానండి. ఉమామహేశ్వర శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ.